టెక్నిక్స్ తెలిస్తే రోటీస్ని నార్త్ సైడ్లో వాళ్ళు ఎంత సాఫ్ట్గా చేసుకుంటారో రౌండ్గా మన ఇంట్లో చేసుకోవచ్చు. 2 వేలతో తుంచితే 2 పీసులు అయినాయి కదా. దీనికి గోధుమల్ని తడి క్లాత్తో తుడిచి మనకున్న బాల్కనీలో ఆరబోసాను. ఈరోజు ఎండే లేదండి, గాలికే పొడి పొడిగా అయిపోయినాయి. వీటిని మనం మెషిన్లో వేసుకుని పిండి చేసుకుందాం. దీనికి 0 ప్లేట్ పెట్టుకున్నాము. పిండి అయితే ఇందులోకి వచ్చేస్తుంది కదా. మనం వేసుకున్న గోధుమలన్నీ లోపల వెళ్ళే వరకు వెయిట్ చేయాలి. నేను 1 కిలో గింజలు వేసుకున్నానండి, అవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. మనం డోర్ ఓపెన్ చేసి పిండి ఎలా వచ్చిందో చూద్దాం. మెత్తగా అయితే వచ్చిందండి. 1 కప్పు గోధుమ పిండికి తగినంత నీళ్లు కలిపి మనం మృదువుగా మెత్తగా ఉండే పిండిలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం చాలా మెత్తగా ఉండాలి. లాస్ట్లో 2 చుక్కల నూనె యాడ్ చేస్తాను. పిండి అయితే ఇంత మెత్తగా ఉండాలి. చిన్న ఉసిరికాయ అంత పిండిని తీసుకుని వేళ్ళతో ప్రెస్ చేయాలి. తర్వాత పొడి పిండితో అద్దుకుంటూ మనం ఒత్తుకోవాలి రోటీస్ని. దానికి అదే రొటేట్ అవ్వడానికి మనం ఎడ్జెస్ పైనే ప్రెస్ చేయాలి. అప్పుడే ఆ రోటీ అనేది దానికి అదే రొటేట్ అవుతుంది. మళ్ళీ దీన్ని తీసుకుని పొడి పిండిలో అద్దుకుంటూ మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా దాన్ని రొటేట్ చేస్తూ మనం ప్రెస్ చేయాలి. మెయిన్ ఫోకస్ అంతా మనం ఎడ్జెస్ పైనే ప్రెస్ చేయాలి. మనం దోశలు వేసినంత ఈజీగా నార్త్ సైడ్ వాళ్ళు రోటీస్ చేసేసుకుంటారండి. పిండి కలిపేటప్పుడు ఉప్పు కానీ నూనె కానీ ఇంకేమీ వేయలేదండి. లాస్ట్లోనే 2 చుక్కలు నూనె కలుపుకున్నాను. ఇక్కడ ఉప్పు వేసిన రోటీస్ని తినరు, అందుకోసమే నేను ఉప్పు వేయలేదు. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత పేపర్ రోటీస్ని మనం చేసుకోవచ్చు. దీనికి పిండి ఒకటి మెత్తగా ఉండాలి, ఒకటి అప్పడాలు కర్ర ఒకటి సన్నగా ఉండాలండి, అంతే. సన్నగా వచ్చిన తర్వాత మనం రేకు పైన కాల్చుకోవాలి. రేకు వేడెక్కింది. దీన్ని ఎడ్జెస్ పైన ప్రెస్ చేసుకుంటే ఎడ్జెస్ కూడా చక్కగా కాలుతాయి. బబుల్స్ వచ్చి చూసారా. ఇప్పుడు నెక్స్ట్ వైపు ఇంకో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా బ్రౌన్ వచ్చే వరకు మనం కాల్చుకోవాలి. చూసారా, ఇప్పుడు బ్రౌన్ వచ్చింది. నెక్స్ట్ మనం ఫ్లేమ్ పైన పెట్టి దాన్ని పొంగేలాగా కాల్చుకుందాం. చూసారా, పూరిలాగా పొంగుతుంది. ఇంతే అండి, ఇంత సింపుల్. ఇప్పుడు నెయ్యి రాసి, నెయ్యి కానీ నూనె కానీ రాయచ్చు. నేను నెయ్యి అప్లై చేస్తాను. సాఫ్ట్గా వచ్చిందా. ఇప్పుడు నేను అన్ని రోటీస్ని ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెయ్యి రాసి 2 రోజుల వరకు అయినా కూడా మెత్తగానే ఉంటాయండి. మన ట్రావెలింగ్ కూడా యూజ్ అవుతాయి. 1 కప్పు పిండికి నాకు 15 చపాతీలు అయితే వచ్చినాయి. మీ ఎదుగుండని చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో. చేతితో నలిపితే చూడండి పేపర్ లానే వచ్చినాయి కదా. నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. పొరలు పొరల కింద వచ్చినాయి, 2 పొరలు వచ్చినాయి. మీరు కూడా చేసుకోండి, ఎంత ఈజీయే కదా. ఇలా చేసుకున్న రోటీస్ని మనం ఎన్నైనా తినేయచ్చు కదండి. చూసారా ఎంత చిన్నగా. చేసుకునే ఓపికే ఉండాలి. ఇక లాస్ట్లో అన్ని రోటీస్ అయిపోయిన తర్వాత పంచదార నెయ్యి వేసి అగ్నికి ఆహుతిస్తారండి. మనం అన్నం వండుకునేటప్పుడు 2 బియ్యం గింజల పొయ్యిలో వేస్తాం కదా, అలానే ఇక్కడ వాళ్ళు ఇలా చేస్తారు.